మనం హెచ్టిఎంఎల్ కానీ లేదా డ్రీమ్ యూవర్, ఫ్లాష్ లేదా మైక్రోసాఫ్ట్ వెబ్ పబ్లిషర్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించి వెబ్సైట్లు క్రియేట్ చేస్తుంటాం. అయితే ఈ వెబ్సైట్లని మనం ఆన్లైన్లోకి తీసుకెళ్లాలంటే హోస్టింగ్ సర్వీస్ అనేది అవసరం. ఈ హోస్టింగ్ సర్వీసులు కొనాలంటే కొంత అమౌంట్ పే చేయాలి. కానీ గూగుల్ డ్రైవ్ని హోస్టింగ్ సర్వీస్ ఉపయోగించి మన వెబ్సైట్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళవచ్చు. అది ఎలాగా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ని మనం ఆన్లైన్లో గూగుల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి పబ్లిష్ చేద్దాం. ముందుగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్ డ్రైవ్ టైప్ చేయండి. ఇప్పుడు drive.google.comకి వెళ్ళండి. ఈ గూగుల్ డ్రైవ్కి మనం సైన్ ఇన్ అవ్వాలంటే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది అవసరం. జీమెయిల్ అకౌంట్ ఉంటే ఆ జీమెయిల్ ఐడి ఉపయోగించి మనం గూగుల్ డ్రైవ్ని అకౌంట్ని క్రియేట్ చేయవచ్చు. మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్లోకి సైన్ ఇన్ అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. గూగుల్ డ్రైవ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇది గూగుల్ డ్రైవ్ పేజ్. ఇక్కడ సైడ్ మెనూలో క్రియేట్ మీద క్లిక్ చేయండి. మనకి కొన్ని ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. ఇందులో ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దానికి మనం ఒక న్యూ ఫోల్డర్కి నేమ్ ఇవ్వాలి. నేమ్ టైప్ చేసిన తర్వాత క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మై వెబ్సైట్ క్రియేట్ అవడాన్ని గమనించవచ్చు. ఇప్పుడు దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఈ మై వెబ్సైట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దీనికి షేర్లోకి వెళ్ళి షేర్ మీద క్లిక్ చేయండి. ఇందులో చేంజ్ మీద క్లిక్ చేస్తే మనకి పబ్లిక్ ఆన్ ద వెబ్, ఎనీ వన్ విత్ ద లింక్, లేదా ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంటాయి. మనకి ఈ హోస్ట్ సర్వీస్ ఉపయోగించినప్పుడు కంపల్సరీగా మనం ఆ ఫోల్డర్ని పబ్లిక్ ఆన్ ద వెబ్గా సెలెక్ట్ చేయాలి. లేకపోతే మనం ఏదైతే వెబ్సైట్ పబ్లిష్ చేయాలనుకుంటున్నామో అది కరెక్ట్గా వర్క్ చేయదు. ఈ పబ్లిక్ ఆన్ వెబ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు డన్. ఇప్పుడు ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మై డ్రైవ్లో మై వెబ్సైట్ అనే ఫోల్డర్లో మనం ఉన్నాము. మన వెబ్సైట్కి సంబంధించిన ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ అన్నిటినీ అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్రియేట్ పక్కన అప్లోడ్ బటన్ని గమనించవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫైల్స్ ఆ ఫోల్డర్ మీరు ఏదో అప్లోడ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ముందుగా ఫోల్డర్ అప్లోడ్ చేద్దాం. ఇందాక మనం గమనించినట్లయితే ఇది నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ ఫైల్స్, ఒక ఇండెక్స్ HTML ఫైలు, అలాగే ఇండెక్స్ ఫైల్స్ లోపల ఇమేజ్లు అవి ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం బ్రౌజ్ చేసి గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ ఎంత పర్సెంటేజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే న్యూ విండో వచ్చింది. మనం ఫోల్డర్ని అప్లోడ్ చేస్తాం. తర్వాత ఇండెక్స్ ఫైల్ని కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇండెక్స్ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది కూడా అప్లోడ్, రెండు ఫైల్స్ అప్లోడ్ అయినాయి. వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అప్లోడ్ అయినాయి. ఇది క్లోజ్ చేయండి. గమనించండి, మై డ్రైవ్లో మై వెబ్సైట్ అనే ఫోల్డర్లో మనం ఈ ఫైల్స్ని అప్లోడ్ చేసాము. ఇప్పుడు index.html ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ HTML కోడ్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ బాటమ్ కార్నర్లో ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని మీద ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు HTML కోడ్ రావడాన్ని మనం గమనించవచ్చు. అలాగే పైన ట్యాబ్స్లో ప్రివ్యూ ఆప్షన్ ఉంది. ఈ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, వెబ్సైట్, మన వెబ్సైటు ఆన్లైన్లో
పబ్లిష్ అయింది. హోమ్ పేజీలో ఉన్నాము. తర్వాత అబౌట్ అజ్ మీద క్లిక్ చేస్తే అబౌట్, కాంటాక్ట్ అజ్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్, లేదా మళ్ళీ తర్వాత హోమ్ పేజ్ అంటే హోమ్ పేజ్. ఇది మన వెబ్సైట్. ఈ విధంగా మనం గూగుల్ డ్రైవ్ని హోస్టింగ్ సర్వీస్ ఉపయోగించుకొని వెబ్సైట్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చాము. ఇప్పుడు పైన ఈ అడ్రస్ని మనం కాపీ చేసుకుంటే ఇదే మన ఆన్లైన్లో యూఆర్ఎల్ అడ్రస్. దీన్ని క్లోజ్ చేయండి. అట్లాగే దీన్ని కూడా క్లోజ్ చేసి ఇక గూగుల్ డ్రైవ్ నుంచి సైన్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ప్లోర్లో మనం ఇందాక కాపీ చేసిన అడ్రస్ని పేస్ట్ చేద్దాం. మన వెబ్సైట్ రావడానికి గమనించవచ్చు. ఇది ఆన్లైన్లో మన వెబ్సైటు గూగుల్ డ్రైవ్ని హోస్టింగ్ సర్వీస్గా ఉపయోగించి మన వెబ్సైట్ని పబ్లిష్ చేసాము. పబ్లిష్ చేయడం పూర్తయింది. గూగుల్ డ్రైవ్ని హోస్టింగ్ సర్వీస్గా ఉపయోగించి మన వెబ్సైట్ని ఆన్లైన్లోకి తీసుకొని రావచ్చు.